నమస్కారాలండి. ఈరోజు ఈ యొక్క సుదూర మండలంలో వర్తమానం ఆలోచన ఈరోజు ఈ వర్తమానంలో మొత్తం 1763.2 ఎకరాలు 4.72 ఎకరాలు మొత్తం 1768.10 ఎకరాలు ఈ యొక్క పట్టా భూమి అసైన్. దీనికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ ఇచ్చాను. దీనికి ముందు ఇక్కడ యాక్చువల్గా నేను శ్రావణ గారు అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ మీటింగ్ పెట్టాము. అప్పుడు కూడా కొన్ని విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేశారు. సరే అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా 2019 ఎలాగైతే ల్యాండ్ పూలింగ్ అదేవిధంగా పోవాలనుకున్నాం. అయితే శాసనసభ్యులు మీరు కొన్ని విషయాలు అడిగారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు యాక్చువల్గా డయాస్ మీదే 2-3 విషయాలు. ఒకటి వీలైన తొందరలో తీసుకున్న భూమిని డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ యాక్చువల్గా ఆ 3 యాక్టివిటీస్ పూర్తవుతాయి. ఆ 3 యాక్టివిటీస్ పూర్తయితే అనేక ఇండస్ట్రీస్ కానీ, అనేక హోటల్స్ కానీ, అనేక అంటే ఉద్యోగాలు వచ్చే అనేక వస్తాయి. నేను ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, ఉద్యోగాలు కల్పన చేయాలి. ఎంతమందికి ఉద్యోగాలు వస్తే రాష్ట్రం అంత డెవలప్ అవుతుంది, అందరూ ఆర్థికంగా డెవలప్ అవుతారని. వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఈసారి ఈ 3 కూడా 3 years లో అయ్యేటట్టుగా సిఆర్డీ ప్రణాళికలు రచించి వస్తుంది. తర్వాత మిగతా గ్రామాలు ఏదైతే 29 గ్రామాలు డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో 6 నెలల పూర్తి గ్రామాల్లో గ్రామ కంట్రోల్ 6 నెలల లోపల రోడ్లు, అందులో డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, లైట్స్. అయితే ఈ గ్రామానికి ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకుని దాని డిజైన్ వర్క్ చేయాలి. ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా మీరేదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తారో దానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైనల్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు, డ్రైన్స్, డిపిఆర్ తయారు చేసి వీలైనంతకు ఈ 6 months లోనే వీలైన తొందరగా చేసి మీ శాసనసభ్యులకు ఇస్తాము. వారు మీతో కూర్చొని డిస్కస్ చేసిన మార్పులు చేస్తే దాని ప్రకారం చేసి ఈ గ్రామ కంట్రోల్ అప్పుడు కూడా రోడ్డు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ గ్రామాల్లో కూడా కొన్ని దగ్గర శ్మశానాలు, కొన్ని దగ్గర కమ్యూనిటీ హాల్స్ అవి అడిగారు. అవి కూడా ఇచ్చేయమని అది కూడా చేస్తూ అది కూడా అదేవిధంగా ఈ గ్రామానికి కూడా మీరేదైతే శాసనసభ్యులు సేవలు ఇస్తారో అవన్నీ చేస్తామని తెలియజేస్తున్నాము. 2 విషయాలు యాక్చువల్గా అడిగారు. బట్ హరిశ్చంద్రపురంలో ఇనాం అన్నారు, అది కూడా డిస్కస్ చేసి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారితో ఏదైనా ప్రాబ్లం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సానుకూలంగా డెసిషన్ తీసుకుంటాం. అయితే 2 విషయాలు యాక్చువల్గా శాసనసభ్యులు ఇప్పుడు అది మేజర్. ఒకటి రుణమాఫీ 2014-19 అప్పుడు రాష్ట్రం మొత్తం రుణమాఫీ వెళ్ళింది. అప్పుడు ఈ గ్రామాల్లో కూడా 1.5 lakh యాక్చువల్గా 1.5 lakh వరకు అంటే ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందు రోజు వరకు ఎవరైనా రుణం చేస్తుంటే 1,50,000 వరకు దాన్ని తొలగించేటట్టుగా అప్పుడు చేసాం. అయితే అప్పుడు రాష్ట్రం మొత్తం ఉండింది అది ఈ యొక్క రుణమాఫీ. అయితే శాసనసభ్యులు అడిగారు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. రైతుల శాసనసభ్యులు అడిగారు సార్, అప్పుడు చేశాము, ఇది చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు.
అయితే ఏం చెప్పారంటే చాలా క్లియర్గా నిన్నటి వరకు ఏదైతే మీరు స్మార్ట్ సిటీ కోసం కావచ్చు, ఎయిర్పోర్ట్ కోసం కావచ్చు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం కావచ్చు, ఏ ల్యాండ్ అయితే తీసుకున్న ల్యాండ్ పుల్లికి వాళ్ళందరికీ ఈ 1,50,000 రుణమాఫీ అనేది నిన్నటి వరకు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. నిన్నటి వరకు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అది ఎయిర్పోర్ట్ ల్యాండ్ పుల్లికి అయినా, స్మార్ట్ సిటీస్ అయినా, లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అయినా. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. రెండవది, ఈ యొక్క యాన్యుటీని పెన్షన్ కూడా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే 2014-19లో రైతు సోదరులు అందరూ కలిసి అప్పుడు నిర్ణయించారు 30,000, 50,000. అప్పుడు అయ్యే ఖర్చులు, దాని వచ్చే పంట ఫలితం, ఆ తేడా అవన్నీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు పెంచడానికి. అయితే ఎంత పెంచాలనేది అప్పటికి ఇప్పటికి ఆ ఖర్చుల్లో కావచ్చు, వాళ్ళ పంటలు అనుకుంటే వచ్చే దాంట్లో కావచ్చు, దాన్ని ఎస్టిమేట్ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళ యాక్చువల్గా ఢిల్లీ పోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుల్ని, అదేవిధంగా మన యొక్క మాస్టర్ ప్రవీణ్ గారు అక్కడ కూడా ల్యాండ్ గారు వారిని యాక్చువల్ గా సీఎం గారు తీసుకుని సీఎం గారితో మాట్లాడించి దాని మీద డెసిషన్ తీసుకుని ముందుకు పోతాం. అయితే ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి ఒప్పుకున్నారు. ఎంత అనేది యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయమన్నారు. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత అనేది యాక్చువల్ గా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు శాసనసభ్యులు ఏదైతే అడిగారో మొదటి రోజు ప్రారంభిస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసేందుకు నేను రైతు సోదరుల తరఫున, శాసనసభ తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది అదే 1,50,000 వరకు ఎకరా కాదు, ఎకరాది కాదు, కుటుంబాలకి ఒక గతంలో ఎలా అయితే చేశామో ఆ రోజు అదే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గతంలో ఎలా చేశారో అదే విధంగా డేట్ వచ్చి నిన్నటి డేట్ వరకు చేసిన వారికి వర్తిస్తుంది. గతంలో ఎలా చేసాం అలాగా. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటే ఏ సమస్య ఉన్నా మీ శాసనసభ్యులు చెప్పండి. వారు రెగ్యులర్ గా ప్రతిరోజు మేము మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా గ్రామాలకు వస్తుంటాను. ఏదున్నా నాకు చెప్తే నేను యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఏదైతే చేయొచ్చు చట్టబద్ధంగా అవన్నీ చేస్తాం. నేను ఒకటి అందరినీ చెప్తున్నాను, నేనైనా శ్రావణైనా చట్టాన్ని గౌరవించాడు. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటే దానికి స్టెకాన్ అయ్యడం. మాకు వేరే పర్సనల్ ఎజెండా ఆయన కూడా నాకు తెలుసు. ఆయన వెంటారు. ఎందుకంటే 14-19లో ల్యాండ్ పుల్లింగ్ ఎప్పుడు కంప్లీట్ గా ఆయన తిరిగారు. కానీ ఆయన యొక్క మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. నాకు కూడా ఇతనికి మంచి చేయాలా, అతనికి చెడ్డ చేయాలి, దూరం చేయాలందు చట్టం రూల్స్ ఏదో ఆ రూల్స్ లో కట్టుబడి చేస్తాం. ఏదైనా రూల్స్ మార్చాలంటే ఖచ్చితంగా ఎట్టే ఉంది. యాక్చువల్గా అయితే ఇది లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ లేదు, కానీ అడిగారు, ముఖ్యమంత్రి గారు అడిగాను, వారు యాక్సెప్ట్ చేశారు. అట్లా కొన్ని ఏదైతే మా పరిధిలో ఉంటే నేను చేస్తాను. రోడ్డు అన్నారు, నా పరిధి చేశాను. ఇక్కడ లోపల రోడ్డు అన్నారు, అది కూడా నా పరిధి నేను చేశాను. నా పరిధి వరకు నేను ఇమీడియట్గా చేస్తా. నా పరిధి దాటి అంటే ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడతా. లేదంటే శాసనసభ్యులు మిమ్మల్ని కూడా కొంతమంది చేసుకుని సాధన కూర్చోబెడతాను. 14-19లో అట్లే చేశాను. ఏంటంటే శాసనసభ్యుని తీసుకుపోయాను, రైతు సోదరులు కూడా తీసుకుపోయాను,
సార్తో మాట్లాడించే నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా తీసుకొని చేస్తాం. దీనికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. థాంక్యూ.